అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాది పాలన పూర్తయింది ఆల్మోస్ట్ ఆల్. గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసాలు, అరాచకాలు ఇవన్నీ మీరు చూసినటువంటి ఇదే. ఎందుకంటే ప్రజలంతా విసిగిపోయి 94% ఓట్ బ్యాంక్తో మ్యాండేటరీగా 164 సీట్లు గెలిపించి కూటమి ప్రభుత్వాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చినటువంటి ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అపోజిషన్ పార్టీ వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళు గతంలో ఏ విధంగా అయితే అరాచకాలు చేశారో, మనుషుల మధ్యన చిచ్చు పెట్టాలని ఏ విధంగా చేశారో ఇప్పటికి కూడా వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అయినా కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఏ ఒక్క మాటను కూడా ఎక్కడ కూడా జవదాటకుండా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎంత అకుంఠితంగా పనిచేస్తారో మీకు అందరికీ తెలిసిన విషయమే. మేనిఫెస్టోలో భాగంగా అపోజిషన్ వాళ్ళు అపోజిషన్ అని అనడానికి కూడా అర్హత లేదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి అపోజిషన్ పార్టీ అర్హత రాలే వాళ్ళకి. ఎందుకంటే 11 సీట్లు వచ్చినాయి కాబట్టి ప్రతిపక్ష పాత్ర అనడానికి కూడా వాళ్ళకి అర్హత లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు నిత్యం నిప్పులు జరుగుతూ ఉన్నారు. తల్లికి వందనం అనేది ఇస్తా ఉన్నావు, ఎప్పుడు ఇస్తావు అని చెప్పన్నారు. మీరు కూడా ఒక సంవత్సరం తర్వాత చేసింది మీద ఆ రోజు వచ్చిన మొదటి రోజు మీరేం వేయలేదు. ఎందుకంటే మీరు చేసినటువంటి అరాచకాలు అంతా ఇంత కాదు. అయినా కానీ మా ముఖ్యమంత్రి వర్యులు బ్రహ్మాండంగా ఒక్కొక్కటి గాడిలో పెట్టుకుంటూ వచ్చేసి ఈ సంవత్సరం పిల్లలు స్కూల్కి జరగముందే వాళ్ళ ఖాతాలోకి వేసినటువంటి చరిత్ర మీకు. ఎందుకంటే మీకు అంత మిగుడు పడట్లేదు. ఎందుకంటే మీరేం చేశారంటే 42 లక్షల మందికి మాత్రం ఇచ్చారు. అప్పుడు ఏదో తల్లికి వందనం అని చెప్పేసి మీరు అప్పట్లో జగన్ పరిపాలన ఎంతమందికి ఇచ్చారు? 42 లక్షల మందికి ఇచ్చారు. ఇప్పుడేమైంది? 67 లక్షల మందికి ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. అంటే మీరు ఒకసారి ఆలోచించాలా, రాష్ట్ర ప్రజలు కూడా ఎంత రేషియో ఉందనేది. 42 లక్షల మందికి 67 లక్షలు అంటే ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తానా అన్న నినాదానికి ముఖ్యమంత్రి వర్యులు కట్టుబడి ఎన్ని వ్యయప్రసాలు ఉన్నా కూడా ఈ పిల్లలకు జమ కావాలని చెప్పేసి స్కూల్స్ రీఓపెన్ కాకముందే ప్రతి అకౌంట్ తల్లి ఖాతాలో ఈరోజు జమ అయినాయి. ఇది చూసి వాళ్ళు తట్టుకోలేకపోతా ఉన్నారు. అనుకున్న లక్ష్యాన్ని వీళ్ళు ఛేదించారు. ఇది ఎందుకంటే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చేయడం అనేది అసాధ్యం అనుకున్నాము, ఇది సాధ్యం చేశారు కదా అని చెప్పేసి వాళ్ళకి ఎందుకంటే నిప్పులు చెరుగుతూ ఉన్నారు. వాళ్ళకు ఉండే బాధ ఏం లేదు, ఆక్రోశం. కూటమి ప్రభుత్వం ఇంత బ్రహ్మాండంగా సంక్షేమాన్ని అభివృద్ధిని గాడిలో పెట్టుకుంటూ రెండింటిని 2 కళ్ళతో పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. ఇంత పెద్ద పథకం ఇది. దీనికి ఒకటే రోజు 8,700 కోట్లు డిపాజిట్ చేశారంటే ఇది ఆషామాషి విషయం కాదు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు భారతదేశంలో ఎక్కడ కూడా జరగలేదు ఇది. కాబట్టి ఇంత పెద్ద పథకాన్ని వీళ్ళు సాధ్యం చేశారని చెప్పేసి వాళ్ళకి బాధ తప్ప అంతకుమించి ఏం లేదు. భారతిరెడ్డి గారు అప్పుడు ఏం చెప్పారు? 15,000 ఇస్తాం ఒక పిల్లోనికి అని చెప్పేసి 13,000 ఇచ్చారు. మరి 2,000 జగన్మోహన్ రెడ్డి జేబులోకి పోయినట్టు అది. మీరు కూడా ఆలోచించాలా. 13,000 ఇచ్చారు, 2,000 వాళ్ళ ఖాతా లేకపోయినాయని చెప్పి అంటే. కాబట్టి మీరు ఇద్దరికి ఇస్తాం, ఇద్దరు పిల్లలు కూడా ఒకరికి ఇస్తామని చెప్పారు. మీరు చెప్పారు మేము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని. దాంట్లో తూచా తప్పకుండా ఈరోజు అందరి ఖాతాలో ఉన్నాయి. అందరు సంతోషంగా ఉన్నారు, చాలా గర్విస్తూ ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు నీతిమాలిన రాజకీయాలు మానుకోండిక. అభివృద్ధి చేసేటువంటి ప్రభుత్వాన్ని మీరు ప్రోత్సహించి ఏమైనా సలహాలు ఇచ్చేదంటే సలహాలు ఇవ్వండి తప్ప మీరు ఏదో బయట కూర్చొని ప్రగల్భాలు చేసినంత మాత్రాన ప్రజలు మీ పక్షాన వస్తారని మాత్రం అనుకోకండిక. అయిపోయింది, నీ పతనం స్టార్ట్ అయిపోయిందని ఆ రోజు ఏ విధంగా అయితే మా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అందులో భాగంగా మీ పార్టీ భూస్థాపితం అయిపోయింది. కాబట్టి అభివృద్ధిని ఆస్వాదించండి, సంక్షేమాన్ని అభివృద్ధిని ఏ విధంగా చేస్తూ ఉన్నారు అని 2 కళ్ళతో చూడండి. అంతే మీరు చూడడమే తప్ప మీరేం చేయలేరు. మీతో ఏమి కాదు. ఇంకా మీ పార్టీ వస్తానని కూడా కళ్ళలో కూడా అనుకోదండి మీరు. ఎందుకంటే రాష్ట్రం విషయానికి వస్తే పోలవరం ఒక దిశగా పరుగులు పెడతా ఉంది. డయాఫ్రామ్ వాళ్ళను నువ్వు విచ్ఛిన్నం చేస్తే 1000 కోట్లతో జలమండలి దగ్గర చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులో ఎటువంటి సమస్య రాగదు, 1000 కోట్లు అయినా ఖర్చు అయినా పర్వాలేదు, మళ్ళీ దీన్ని డయాఫ్రామ్ వాళ్ళు కట్టాలని చెప్పేసి సిఆర్ పార్టీల ముందర ఎంపీలందరినీ పెట్టుకుని కూర్చొని ఆ డయాఫ్రామ్ వాళ్ళని కట్టడంలో నువ్వు చేసినటువంటి విధ్వంసాన్ని ఆయన చక్క పెడతా ఉన్నారు. మాకు ఆ పోలవరం ప్రాజెక్టుని 2027 కల్లా నేను గాడిలోకి తీసుకొని వచ్చి దాన్ని ప్రజలకు ఇస్తా అని చెప్పేసి మహానాడు సాక్షిగా చెప్పారు. అంతేకాక అమరావతి దాదాపు 57,000 కోట్లతో నువ్వు శ్మశానం అని ఏదైతే అన్నావో ఆ అమరావతి పరుగులు పెడతా ఉంది. టెండర్లు అయిపోయి అమరావతి రాష్ట్రంలోనే కాదు దేశంలో ఒక చరిత్ర సృష్టించాలా, ఇది కొత్త నగరం అని చెప్పేసి ఓ గ్రీనరీ రాజధానిగా తయారు కావాలని చెప్పేసి రకరకాలుగా సార్ కష్టపడతా ఉన్నారు. మీరేదో ఏదో శ్మశానం అని చెప్పేసి రాష్ట్ర రాజధానిని కూడా జనాలకు మొన్న కూడా మీరు విషం చిమ్మారు దాని మీద. మీకు అందరూ తెలిసిన విషయం రాష్ట్ర ప్రజలకంతా. కాబట్టి మీరంతా
మీ పిచ్చి ప్రేరణలను మానాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధిని మీరు చూసి ఓర్వలేక గవర్నమెంట్ మీద ఏదో చేసినంత మాత్రాన మీకేం కాలదు, మీదేం సాగదుగా. కాబట్టి మీరంతా ప్రజలు కూడా విఘ్నులై ఆలోచించండి. గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఈ ప్రభుత్వంలో 1 సంవత్సరం కాలంలోనే ఎంత చేశారు, ఎంత అభివృద్ధి జరిగింది, ఎంత సంక్షేమం జరిగింది అని చెప్పేసి మీరందరూ ఆలోచించాలా. రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో వీళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇంకా మళ్ళీ ఎందుకంటే ఎంపీటీసీ ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్స్ మనకు రాబోతున్నాయి. వాళ్ళంతా ఏదో విషయం జిమ్మేసి రాబోయే ఎలక్షన్లో మేము ఏదో లబ్ధి పొందాలని చూస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రజలు కూడా విఘ్నులై ఆలోచించండి. 1 సంవత్సర కాలంలో వాళ్ళ 5 సంవత్సరాలు ఒక్కటి చెప్పలేని పని మనం వాళ్ళు 20 ఏళ్ళు ఇస్తే కూడా ఈ సంవత్సరం అభివృద్ధిని చేయలేని వాళ్ళు మన మీద విషయం కక్కడం ఏమాత్రం మంచిది కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీ ఏమన్నా ఉంటే మీరు పిచ్చి ప్రేలాపనలు మానుకోండిగా. ప్రజలు ఆల్రెడీ గట్టిగా బుద్ధి చెప్పారు. మీరు అసెంబ్లీకి రాకుండా ఏమాత్రం ఒక్కరోజు కూడా మీరు అసెంబ్లీలో కూర్చోలేనటువంటి అర్హతను కోల్పోయినటువంటి మీరు 11 మందిని గెలిపించుకొని ఏ రోజున వచ్చి ప్రజల సమస్యల మీద గలం ఇప్పుతా ఉన్నారా? మీరు గలం ఇప్పలేకపోతున్నారు. మీరు రాలేకపోతున్నారు, అసలు అసెంబ్లీకి రాలేకపోతున్నారు. అంటే మీరు ప్రజల పక్షాన్ని ఎక్కడున్నట్టు మీరు? కాబట్టి మీరు రాజకీయాలకు కూడా మీకు అర్హత లేదు. ఇంకా మీరు త్వరలో మీకు ఇంకా ప్రజలు ఆ 11 సీట్లు కూడా రాకుండా చేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.